హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో 4 రకాల హెల్దీ దోశలను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ దోశలతో పాటుగా పర్ఫెక్ట్ కాంబినేషన్తో 4 రకాల చట్నీలను కూడా ప్రిపేర్ చేద్దామండి. ఈ హెల్దీ దోశలను బ్రేక్ఫాస్ట్ గాను లేదంటే డిన్నర్గా గాను తీసుకోవచ్చండి. మరి అప్పటికప్పుడు చేసుకునే ఈ హెల్దీ దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మసూర్ దాల్ దోశలను అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే 1 కప్పు వరకు మసూర్ దాల్ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోన చట్నీని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, అలాగే 1/2 కప్పు వరకు కొబ్బరిని వేయాలి. అలాగే దీనిలో చిన్న ముక్క అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే 1/2 స్పూన్ వరకు పెరుగు, తగినన్ని నీరు వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకుందాము. తరువాత ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి. దీనికోసం అయితే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి పోపును వేగనివ్వాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీలో ఈ పోపును వేయాలండి. చూసారు కదండి, సింపుల్గా టేస్టీ చట్నీ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడైతే దోశలను ప్రిపేర్ చేద్దాము. ముందుగా మనం నానబెట్టుకున్న ఈ మసూర్ దాల్లో నీరంతా తీసి ఒక మిక్సీ జార్లో వేయాలి. తరువాత దీనిలో అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చిని వేసి తగినన్ని నీరు వేసి ఈ పప్పును మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇలా మిక్సీ పట్టిన ఈ మసూర్ దాల్ బ్యాటర్ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. తరువాత ఈ బ్యాటర్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసి ఈ బ్యాటర్లో ఈ ఉప్పు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ దోశ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఈ మసూర్ దాల్ చాలా హెల్దీ అండి. ఒక్క పప్పులా కాకుండా ఇలా దోశల్లో వేసి పిల్లలకు ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హెల్దీ. ఇప్పుడైతే దోశలను ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ను అప్లై చేయాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసూర్ దాల్ బ్యాటర్తో ఈ వీడియోలో చూపించిన విధంగా దోశల్లా వేయాలి. ఇలా దోశ వేసిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆయిల్ను అప్లై చేసి ఒకవైపు దోశ కాలిన తర్వాత మరోవైపుకు త్రిప్పుతూ 2 వైపులా ఈ దోశను కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎంత ఈజీగా క్రిస్పీగా వచ్చేసిందో. ఇప్పుడైతే ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత మిగతా బ్యాటర్తో కూడా ఇలా దోశలను చెయ్యాలండి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసాం కదండి, రెండోసారి వేసినప్పుడు ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఇలా ఈ దోశ వేసిన తర్వాత మరో స్పూన్ వరకు ఈ దోశ పైన ఆయిల్ వేసి ఈ దోశను 2 వైపులా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఈ దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఈ చట్నీతో చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ మసూర్ దాల్ దోశను ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన రెండవ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరపప్పుతో దోశ అండి. దీనికోసం అయితే 1 కప్పు వరకు పెసరపప్పు, 1/2 కప్పు వరకు సగ్గు బియ్యంను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోన ఈ దోశకు పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఒక చట్నీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు పల్లీలను వేయాలి. ఈ పల్లీలను లో ఫ్లేమ్లో వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 4-5 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. ఆ తరువాత దీనిలో 3 స్పూన్ల వరకు శనగపప్పును వేయాలి. అలాగే దీనిలో మనం తిన్న కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేయాలండి. ఇలా ఎండుమిర్చిని వేసిన తర్వాత ఈ పప్పును లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత మనం ముందుగా పల్లీలను వేయించుకున్నాం కదండి, ఈ పల్లీలను మిక్సీ జార్లో వేయాలి. ఆ తరువాత ఈ వేయించుకున్న శనగపప్పును కూడా వేయాలండి. ఈ మిక్సీ జార్లో వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని వేయాలి. అలాగే దీనిలో కొద్దిగా చింతపండు వేసి తగినన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన ఈ చట్నీని ఒక బౌల్లోకి వేయాలి. తరువాత ఈ చట్నీ కోసం పోపు పెట్టుకుందామండి. దీనికోసం అయితే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేయాలి.
అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. ఈ చట్నీలో ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాం కదండీ! పోపులో అవసరం లేదండి. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీలో వేస్తే ఎంతో టేస్టీగా అలాగే ఈ పెసరపప్పు దోసెలకు మంచి టేస్టీ చట్నీ అయితే రెడీ అయినట్టేనండి. ఇప్పుడైతే దోసెలను ప్రిపేర్ చేయడానికి బ్యాటర్‌ను ప్రిపేర్ చేద్దాము. దీనికోసం ఒక మిక్సీ జార్‌లో మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు అలాగే సగ్గుబియ్యమును ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పెసరపప్పు దోసెలు కూడా చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ చట్నీ కాంబినేషన్‌తో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ దోసెలను ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి, ఈ ప్యాన్ వేడైన తర్వాత దీనిలో కొద్దిగా నీరు వేసి టిష్యూ పేపర్‌తో కానీ లేదంటే ఒక క్లాత్‌తో కానీ నీట్‌గా తుడుచుకోవాలి. తరువాత ఒక స్పూన్ వరకు ఆయిల్‌ను అప్లై చేయాలండి. ఆ తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు సగ్గుబియ్యం బ్యాటర్‌ను దోసెల్లా వేయాలి. ఇలా పల్చగా దోసెల్లా వేసిన తరువాత దీనిపైన చిన్నగా తురుముకున్న ఉల్లిపాయలను అలాగే చిన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసిన క్యారెట్‌ను వేయాలి. ఇక్కడైతే చట్నీతో తీసుకుంటున్నాం కదండీ! పచ్చిమిర్చి తక్కువగానే వేశానండి. ఇలా ఈ దోస వేసిన తర్వాత మరో స్పూన్ వరకు సైడ్స్ నుంచి ఆయిల్‌ను వేయాలి. తరువాత ఈ దోస మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి ఈ దోసను ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. అలాగే ఈ మిగతా బ్యాటర్‌తో కూడా ఈ దోసెల్లా వేయాలండి. ఈ పెసరపప్పు దోసెల్లో ఉల్లిపాయలు, క్యారెట్ వేసినట్లయితే చాలా టేస్టీగా వస్తాయండి. అందుకని ఉల్లిపాయలు, క్యారెట్ వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు చాలా హెల్తీ అండి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి ఫ్రెండ్స్. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అలా అని పప్పు కూడా ఎక్కువ టైము నానబెట్టుకోక్కర్లేదండి. అరగంట పాటు నానబెడితే సరిపోతుంది. చూసారు కదండీ! మంచి కలర్‌తో ఈ దోస అయితే చాలా బాగా వచ్చింది. మరి ఈ కాంబినేషన్ చట్నీతో ఈ దోసెలను ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి మన మూడవ రెసిపీ కాబూలి శనగలతో దోసెలనైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ఒక బౌల్‌లో ఒక కప్పు వరకు కాబూలి శనగలను తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు వరకు బియ్యమును తీసుకున్నాను. తరువాత మరో బౌల్‌లో హాఫ్ కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులను శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టుకుందామండి. అలాగే ఈ కాబూలి శనగలను గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ కాబూలి శనగలు నానేలోన వీటి కోసమైతే చట్నీని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమోటాను అలాగే 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. ఉప్పు ఏమీ లేకుండా ముందుగా మూత పెట్టి ఈ టమోటాను మగ్గించుకోవాలండి. ఈ టమోటాను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ టమోటాలు పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా టమోటాలు మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్‌కి సరిపడా ఉప్పు అలాగే పసుపు అలాగే టేస్ట్‌కి సరిపడా కారంను వేసి వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ టమోటాను పూర్తిగా మెత్తగా పేస్ట్‌లా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. వీటిలో నీరేమీ వేయనవసరం లేదండి. ఈ టమోటాలోనే నీరు వస్తుంది. ఇలా నీరేమీ లేకుండా ఈ ఒక్క టమోటాతో ఈ చట్నీ చేసినట్లయితే బయట పెట్టిన 3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా చూసారు కదండి, టమోటా అంతా పూర్తిగా మగ్గి పేస్ట్‌లా రెడీ అయ్యింది. ఇప్పుడైతే ఈ టమాటా చట్నీ రెడీ అయినట్టేనండి. దీనికోసం ఇప్పుడైతే పోపును పెట్టుకోవాలి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్‌ను వేయాలి. దీనిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, ఒక స్పూన్ మినప్పప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలను వేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీలో వేసి ఈ కాబూలి చనా దోసతో ఈ చట్నీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఈ దోసెలను ప్రిపేర్ చేద్దాము. ఈ దోసెలను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అలాగే కాబూలి శనగలను వేయాలి. దీనిలోనే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేయాలండి. తరువాత వీటిలో తగినన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇది పూర్తిగా ఫైన్గా మిక్సీ పట్టాలండి. ఇలా మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. ఇలా ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు అంతటికి పట్టేటట్టు ఈ బ్యాటర్ను కలుపుకోవాలి. ఇప్పుడైతే దోశలు వేయడానికి బ్యాటర్ అయితే రెడీ అయ్యిందండి. ఇప్పుడైతే దోశలను ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కాబోలి శనగల బ్యాటర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశల్లా వేయాలి. ఇలా దోశ వేసిన తర్వాత దీనిపైన ఒక స్పూన్ వరకు ఆయిల్ను అప్లై చేయాలండి. తరువాత ఈ దోశ పైన చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను వేసి ఈ దోశ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఈ మిగతా కాబోలి శనగల బ్యాటర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశల్లా వేయాలి. ఈ కాబోలి శనగ దోశ చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా వచ్చిందండి. మరి ఈ ప్రాసెస్లో ఇలా కాబోలి శనగలతో దోశలు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ కూడా. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా చట్నీతో ఈ దోశలను తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియోలో చూపించినవన్నీ చాలా హెల్దీ దోశలనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 4వ దోశ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా 4 రకాల చట్నీలు అలాగే 4 రకాల దోశలు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో దోశలనైతే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన 3వ రెసిపీ కూడా రెడీ అయ్యిందండి. ఇప్పుడు 4వ రెసిపీని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే 1 కప్పు వరకు అటుకులు అలాగే 1 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకున్నానండి. ఈ పప్పును కూడా శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోన దీనికోసమైతే చట్నీను ప్రిపేర్ చేద్దాము. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలు అలాగే కట్ చేసిన ఉల్లిపాయ అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన టమోటాను వేయాలి. తరువాత దీనిలో చిటికెడు ఇంగువ వేసి ఈ ఉల్లిపాయను అలాగే టమోటాను మగ్గించుకోవాలండి. ఈ టమోటా అలాగే ఉల్లిపాయ కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. ఇవి వేసిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసి వీటిని ఒకసారి ఫ్రై చేసి దీన్ని దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. దీనిలో 1 స్పూన్ వరకు ధనియాలను వేసానండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ చట్నీని ఒక బౌల్లోకి వేయాలి. తరువాత ఈ చట్నీకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అలాగే 2-3 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలి. ఈ పోపును మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీలో వేయాలి. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడైతే పుట్నాల పప్పుతో దోశలను వేద్దాము. ఈ ముందుగా నానబెట్టుకున్న ఈ పుట్నాల పప్పును నీరేమీ లేకుండా ఒక మిక్సీ జార్లో వేయాలి. తరువాత దీనిలో మనం తిన్న కారాన్ని బట్టి పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అలాగే 1 స్పూన్ జీలకర్ర అలాగే దీనిలో కొద్దిగా కొత్తిమీరను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పప్పు బ్యాటర్ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న ఉల్లిపాయను అలాగే కొత్తిమీర అలాగే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి చిన్నగా తరుక్కున్న క్యారెట్ను వేయాలండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ బ్యాటర్ను ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశ పిండిలా పల్చగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండితో అయితే దోశలను వేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ను అప్లై చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు బ్యాటర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశలా వేయాలండి.
ఈ దోసను వేసినప్పుడు పల్చగా కాకుండా కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు వేయాలండి. చాలా పల్చగా వేసినట్టయితే దోస సరిగ్గా రాదండి. ఈ పుట్నాల పప్పుతో ఇలా తిక్కుగా ఉంటేనే దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా ఈ దోస వేసిన తర్వాత మరో స్పూన్ వరకు ఆయిల్‌ను అప్లై చేసి ఒకవైపు ఈ దోస కాల్చిన తర్వాత మరోవైపుకు త్రిప్పి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ దోసను కాల్చి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. తరువాత ఈ మిగతా బ్యాటర్‌తో కూడా ఇలానే దోసల్లా వేయాలండి. ఈ చట్నీతో ఈ దోసను చెయ్యండి ఫ్రెండ్స్, చాలా బావుంటుంది. చూసారు కదండీ! ఈ దోస కూడా చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చింది. ఈ చట్నీ ఈ దోసతో కాకుండా ఇడ్లీతో కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో 4 రకాల చట్నీలు అలాగే 4 రకాల దోసలను చూసారు కదండీ! ఈ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.